గెట్ నోట్స్. చూడొచ్చు, ఇది మన మాస్టర్ నోడ్ అనమాట, రెడీగా ఉంది, పర్ఫెక్ట్ గా రెడీ అయింది. నెక్స్ట్ అలాగే దీనికి సంబంధించి యాక్చువల్ అన్ని కమాండ్స్ అండి, కమాండ్ లైన్ అనమాట. కొంచెం మైనస్ కన్నా కూడా టఫ్ గా ఉంటాయి ఇందులో కమాండ్స్. సో చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా క్యూబ్ సిటిఎల్ టూల్ ద్వారా డిప్లాయ్ అని ఆటోమేటిక్ యాక్టివేట్ అయి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నెట్వర్క్ కావచ్చు, నోట్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, పబ్లిక్ యాక్సెస్ కావచ్చు, క్యూబ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మొత్తం యాక్టివ్ గా ఉన్నాయి. సో ఇప్పుడు దీని మీద మనం ప్రాక్టికల్ గా చేయాల్సిన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే, ఇది రెడీ అయింది కాబట్టి ఒకసారి ఇక్కడ చూడండి, క్యూబ్ సిటిఎల్ గెట్ నోడ్ -m క్యూబ్. ఇక్కడ మీకు రన్నింగ్ అని రావాలండి. ఎవరికైనా రన్నింగ్ రాకుండా క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ అని వచ్చింది అనుకోండి, సో మనకి ఇది ప్రాపర్ గా డిప్లై అవ్వలేదు అనమాట. దాని మీనింగ్ అది ఇక్కడ రన్నింగ్ అని రావాలి. ఇలా పర్ఫెక్ట్ గా వస్తేనే మనకి మాస్టర్ నోడ్ పర్ఫెక్ట్ గా డిప్లై అయినట్లు అనమాట. ఇప్పుడు మన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, వర్కర్ నోడ్ యాడ్ చేసుకోండి. సో వర్కర్ నోడ్ కూడా మనకి రెడీగా ఉంది కదా ఆల్రెడీ. సెకండ్ వన్, ఇది మన వర్కర్ నోడ్. సో కాపీ చేయండి, ubuntu add సో వర్కర్ నోడ్ కూడా మనకి రెడీ అయిపోయింది, లాంచ్ అయింది. ఒకసారి దీంట్లో బూట్ అకౌంట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. దీంట్లో కూడా ఆల్రెడీ సేమ్ మాస్టర్ నోడ్ లో వర్కర్ నోడ్ లో డిఫాల్ట్ గా చేయాల్సిన అన్ని కూడా ప్రాపర్ గా చేస్తాం. ఇప్పుడు వర్కర్ నోడ్ లో మనం యాక్చువల్ గా అప్లై చేయకూడదు ఏంటంటే, వర్కర్ నోడ్ లో మనం చేసింది ఇంతవరకు. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెండు కమాండ్స్ అప్లై చేయాలంటే, వర్కర్ నోడ్ దగ్గరికి వచ్చి కంటైనర్ సంబంధించిన ఫైల్ ని స్టాప్ చేసేయాలి, రిమూవ్ చేసేసి సర్వీస్ రీలోడ్ చేయండి. ఇప్పుడు వర్కర్ నోడ్ మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఏం చేయాలి, యాడ్ చేయాలి. దీనికి మాస్టర్ నోడ్ కి. సో మరి యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే, మనం ఇందాక మనం కాపీ చేసాం కదా, క్యూబ్లెట్ అప్లై -f అని చెప్పేసి క్యూబ్ ఏడిఎం జాయిన్ అని చెప్పేసి ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మొత్తాన్ని కూడా ఒక సింగిల్ లైన్ కింద తీసుకోండి. ఈ మొత్తాన్ని కాపీ చేసి Ctrl+C పేస్ట్ చేయండి. సో వర్కర్ నోడ్ ని మాస్టర్ నోడ్ కి యాడ్ చేస్తుంది. ఓకే, సో చూడొచ్చు, దిస్ నోడ్ హ్యాస్ జాయిన్డ్ ద క్లస్టర్. సో జాయిన్ అయింది. మరి జాయిన్ అయిన తర్వాత మనం ఖండించాలి కదా, ఇక్కడ చూద్దామా, క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్. చూడండి రెడీ. సో యాడ్ అయిపోయింది. ఇంకో వర్కర్ నోడ్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేయాలి. ఇలా మన దగ్గర ఎన్ని వర్కర్ నోట్స్ ఉంటే ఆ వర్కర్ నోట్స్ అంటే, ముందు ఒక ప్రాక్టికల్ మనం చేయాలంటే ఇక్కడ మనం చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే సెటప్ చేసుకోవడం. ల్యాబ్ సెటప్ పర్ఫెక్ట్ గా ఉంటేనే ప్రాక్టికల్ చేయగలుగుతాం మనం. కాబట్టి మీరు డాకర్ నేర్చుకున్నా, ఆన్సిబుల్ నేర్చుకున్నా, కుబర్నెటిస్ నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా ఫస్ట్ మీకు ల్యాబ్ సెటప్ చేయడం అనేది ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ప్రాపర్ గా రెడీ అయిపోతే దాని మీద ప్రాక్టీస్ అనేది మనకి అంత కష్టమేం కాదండి. ఈ ల్యాబ్ సెటప్ అనేది ఈ కుబర్నెటిస్ లో ఒక 3 years కి ఇప్పటికి ఎంత చేంజ్ అయిందంటే 80% చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా చూడండి, డాక్యుమెంటేషన్ అప్డేట్ అయింది ఆల్రెడీ. లేటెస్ట్ డాక్యుమెంటేషన్ కూడా మళ్ళీ చూడొచ్చు, మన ప్రీవియస్ గా ఇలా రాలేదు. చూడండి, చేంజెస్ టు ద లొకేషన్ ఆఫ్ లైనక్స్ ప్యాకేజెస్ ఫర్ కుబర్నెటిస్ అని ఇచ్చాడు. కాబట్టి ఎప్పటికప్పుడు వీళ్ళు డాక్యుమెంటేషన్ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటుంది. మెయిన్ ఒకటే, ఈ ఫీల్డ్ లో మీరు ప్రాపర్ గా ఏది నేర్చుకోవాలన్నా సరే డాక్యుమెంటేషన్ రీడ్ చేయడం మీకు రావాలి. డాక్యుమెంటేషన్ చదివి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ నేను చదవకపోయినా నథింగ్ అనమాట. మనం ఏమి ప్రాపర్ గా అర్థం కాదు మనకి. డాక్యుమెంటేషన్ చదివితే నీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మనం ఒక వర్కర్ నోడ్ యాడ్ చేసాం, ఇంకొక నోడ్ కూడా యాడ్ చేసేద్దాం. మీకు ఆల్రెడీ లాస్ట్ 2 classes లో నేను చెప్పాను, చూసుకోండి జాగ్రత్తగా. మీరు చేయాలండి, సెటప్ చేస్తేనే మీరు ప్రాక్టికల్ చేయగలరు. ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు సెటప్ చేయకపోతే మీరు ఏ ప్రాక్టికల్ గా నేర్చుకోలేరు. ఇక్కడ ఈ సెటప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెటప్ రెడీ అయితే ఇంకా మనం ప్రాక్టికల్ గా చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి ఇంటర్నెట్ లో. ఒక ప్రాక్టికల్ నేమ్ తీసుకుని మనం సెటప్ మీద అప్లై చేసామంటే ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది మనకి, దాంట్లో ప్రాబ్లమే ఉంటుంది మనకి. ఓకే, కుబర్నెటిస్ లో థియరీ చాలా ఉంటుందండి. థియరీ మొత్తం చెప్పడానికి ఒక 10 days పడుతుంది అనమాట. అంత హెవీ కంటెంట్ ఉంటుంది థియరీ. ఆ థియరీ పాయింట్ ఆఫ్ లో బాగా స్ట్రాంగ్ అయితేనే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. లేదంటే మనకంతా అదేదో
మలయాళం సినిమాలో ఉంటుంది సబ్జెక్ట్ అంతా. మళ్ళీ ఇందులో ఏం చేయాలంటే మనం ఇప్పుడు దీన్ని కూడా క్లయింట్ యాడ్ చేయాలంటే సో ఇంతవరకు మనం చేయాల్సింది 2 సర్వర్స్ లో అనమాట. ఇక్కడ నుంచి మనం చేస్తున్న మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ అంతా కూడా జస్ట్ ఈ 2 కమాండ్స్ తీసుకెళ్లి ఏదైతే వర్కర్ నోడ్ ఉందో అక్కడ అప్లై చేస్తాం. ఫస్ట్ రూట్ లోకి వెళ్ళిపోండి. ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నాయి లేవు ప్రీవియస్ కమాండ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మనం చేయాల్సింది, ఏం చేయాల్సిన అవసరం వర్కర్ నోడ్ లో జస్ట్ ఈ క్యూబ్ ని చూడండి. మీరు కాపీ చేసినప్పుడు కూడా ప్రాపర్ గా కాపీ చేయాలి. ఆ లైన్ లో ఒక్క లెటర్ మిస్ అయినా కూడా మీకు అవుట్పుట్ రాదు. సో ఇది కూడా యాడ్ అవుతుంది కదా, మరి ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. ఇందాక ఒకటి యాడ్ అయింది, ఎస్ నాట్ రెడీ అని వచ్చింది. వెయిట్ అండ్ సీ, కొంచెం టైం తీసుకుంటుంది కదా. ఎస్ నాట్ రెడీ. దిస్ నోడ్ హ్యాస్ జాయిన్ ద క్లస్టర్. సో క్లస్టర్ లో జాయిన్ అయింది ఇది కూడా. సో ఈ సెటప్ అండి, ఈ సెటప్ ని మనం ప్రాపర్ గా చేస్తేనే దీని మీద ప్రాక్టీస్ చేయగలుగుతాము. ఎస్, సో ఏదైతే మాస్టర్ నోడ్ దాన్ని మనం కంట్రోల్ ప్లేన్ అంటాము, మిగతా వాటిని వర్కర్ నోడ్స్ అంటాము. సో మనం అక్కడ హోస్ట్ నేమ్ మారిస్తే ఇక్కడ వాటి నేమ్ వస్తాయి ఆటోమేటిక్. హోస్ట్ నేమ్ బదులు ఐపీ అడ్రస్ వస్తుంది మనకి, ఇక్కడ హోస్ట్ నేమ్ ఐపీ ఇచ్చాం కాబట్టి. సో సెటప్ అయితే రెడీ అయిపోయిందండి మనకి, అది విషయం. సో మనకు వర్కర్ నోడ్ లో వర్కర్స్ నోడ్స్ మనం యూజ్ చేస్తాం కానీ వాటి మీద ఎలాంటి యాక్టివిటీస్ మనం మాన్యువల్ గా చేయం, ఎందుకంటే ప్రతిదీ మాస్టర్ నోడ్ లోనే చేస్తూ వెళ్తాం. అవి వర్కర్ నోడ్ అప్లై అవుతాయి. అంటే మీరు మాస్టర్ నోడ్ లో కంటైనర్ క్రియేట్ చేసిన, పాడ్ క్రియేట్ చేసిన, ఇవన్నీ కూడా వర్కర్ నోడ్స్ లోనే వర్క్ అవుతూ ఉంటాయి. కానీ మనం చూడడానికి ఏంటంటే మాస్టర్ నోడ్ రన్ అవుతుంటే కనిపిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి మనకి కొన్ని కమాండ్స్ ఉన్నాయి, ఇక్కడ చూద్దాం ప్రాక్టికల్ గా. సో ఇక్కడ మనం వీటి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మేనేజ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ కమాండ్ లైన్. సో మనం ఈ కుబర్నెటిస్ లో ప్రతిదీ కూడా కమాండ్ లైన్ తోనే మనం హ్యాండిల్ చేస్తాం. దీంట్లో జియో మోడ్ ఉంటుందండి, బట్ మోస్ట్ కేసెస్ కమాండ్ లైన్ వాడతారు, అది విషయం. సో ఈ కుబర్నెట్ కాన్సెప్ట్ లో మనకి క్యూబ్ సిటిఎల్ అంటే క్యూబ్ కంట్రోల్ అంటాం దీన్ని మనం. ఇక్కడ చూడొచ్చు క్యూబ్ సిటిఎల్ అనే కమాండ్ ఎక్కువ యూజ్ చేస్తాం. అలాగైతే గిట్, డాకర్, ఓకేనా, ఎక్కువ మనం కమాండ్ ముందు యూజ్ చేస్తాము. అలా ఇక్కడ కూడా క్యూబ్ సిటిఎల్ అనే కమాండ్, ప్రతి కమాండ్ కి ముందు క్యూబ్ సిటిఎల్ అనే కమాండ్ మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ లైనక్స్ ప్లాట్ఫామ్ మీద రన్ చేస్తున్నాం కుబర్నెటిస్ అనేది. ఓకే, సో ఈ క్యూబ్ సిటిఎల్ అనే ఈ కమాండ్ ఏదైతే ఉందో ఈ కమాండ్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఈ క్యూబ్ సిటిఎల్ కాన్సెప్ట్ ఏంటంటే, క్యూబ్ సిటిఎల్ అంటే కమాండ్ లైన్ యూటిలిటీ ఫర్ రన్నింగ్ కమాండ్స్ అగైనెస్ట్ కుబర్నెట్స్ క్లస్టర్. ఈ కుబర్నెట్ క్లస్టర్ లో మనం కమాండ్స్ ప్రాపర్ గా రన్ చేయడానికి మనం ఈ క్యూబ్ సిటిఎల్ అనే ఈ కమాండ్ లైన్ యూటిలిటీని మనం యూజ్ చేస్తాం. దీన్ని క్యూబ్ సిటిఎల్ అంటాము, క్యూబ్ కంట్రోల్ అంటాము, క్యూబ్ కమాండ్ లైన్ టూల్ అంటాం. కాబట్టి దీనికి మనం క్యూబ్ సిటిఎల్ అన్నా, క్యూబ్ కంట్రోల్ అన్నా, క్యూబ్ కమాండ్ లైన్ టూల్ అన్నా ఒకటే. కాబట్టి కుబర్నెట్ క్లస్టర్ ని ప్రాపర్ గా మనం మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, రన్ చేయడానికి, పాడ్స్ రన్ చేయడానికి, కంటైనర్స్ రన్ చేయడానికి, ఆ కంటైనర్స్ లో అప్లికేషన్ రన్ చేయడానికి ఈ క్యూబ్ సిటిఎల్ అనే కమాండ్స్ ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూసినట్టు దీని సింటాక్స్ ప్రతి కమాండ్ కి స్టార్టింగ్ క్యూబ్ సిటిఎల్ అని వస్తుంది. ఇంకా దాని తర్వాత వచ్చేది కమాండ్, దాని తర్వాత కమాండ్ సంబంధించిన కమాండ్ ఏ మీద అప్లై చేస్తాం, ఏ టైప్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ పాడ్ తీసుకున్నాం, పాడ్ అనేది కంటైనర్ రన్ అయ్యే ఒక కాన్సెప్ట్ అనమాట దీంట్లో మనకి కుబర్నెటిస్ లో. అలాగే మనం ఏ పాడ్ మీద అప్లై చేస్తున్నాం అంటే ఎంజినిక్స్ అనే పాడ్ మీద అప్లై చేస్తున్నాం. ఐఫోన్ వై అనేది ఫ్లాగ్ అనమాట. ఫ్లాగ్ అంటే వైడ్లీ అంటే సో ఈ ఎంజినిక్స్ ప్యాకేజ్ గురించి, ఈ ఎంజినిక్స్ పాడ్ గురించి కంప్లీట్ గా నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ ఈ కమాండ్ మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కమాండ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్యూబ్లెట్ అనేది కామన్. దాంట్లో కమాండ్ మారుతూ ఉంటుంది, టైప్ మారుతూ ఉంటుంది, నేమ్ మారుతూ ఉంటుంది, ఫ్లాగ్ మారుతూ ఉంటుంది. మోస్ట్ కేసెస్ ఇందులో మనం వాడే కమాండ్స్ క్రియేట్, గెట్, డిస్క్రైబ్, డిలీట్, లాగ్స్, ఎగ్జిక్యూట్ ఇవి ఎక్కువ వాడతాం. రన్, అప్లై ఇవి ఎక్కువ వాడతాం. డిలీట్ ఇవి కూడా అంటే ప్రాజెక్ట్ బట్టి వాడుతుంటాం. మోస్ట్ కేసెస్ క్రియేట్, గెట్, డిస్క్రైబ్, డిలీట్, లాగ్స్, ఎగ్జిక్యూట్, ఎడిట్, రన్, అప్లై, స్కేలింగ్ ఇవి వాడతాం. కాబట్టి ఇందులో చూడొచ్చు అన్ని కూడా రెగ్యులర్ గా మనం వాడే కమాండ్స్ అనమాట. ఈ పాడ్స్, డిప్లాయ్మెంట్, రిప్లికేషన్ కంట్రోలర్స్, సర్వీసెస్, డెమాన్స్ట్రేట్, నేమ్ స్పేస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ కమాండ్స్ యూజ్ చేసినప్పుడల్లా యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని మనం ప్రాక్టికల్ గా మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ప్రతి కమాండ్ కూడా మనకి ఈ మాస్టర్ నోడ్ లో ఈ కమాండ్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తే కదా. వర్కర్ నోడ్ మీద మనం ఎలాంటి వర్క్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వము. వర్కర్ నోడ్ యాడ్ చేయడం వరకు మన పని, ఎందుకంటే ఇదంతా కూడా సెంట్రలైజేషన్ అనమాట. క్లస్టర్ క్రియేట్ చేసింది దేనికంటే మల్టిపుల్ డాకర్ పోర్షన్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయడానికి, వాటిలో కంటైనర్స్ క్రియేట్ చేసి వాటి మీద అప్లికేషన్స్ రన్ చేయడానికి. ఒక కంటైనర్ ఫెయిల్ అయినా ఆటోమేటిక్ గా ఇంకో కంటైనర్ క్రియేట్ అవుతుంది. ప్రతి కంటైనర్ కూడా పాడ్ మీద రన్ అవుతుంది. ఒక పాడ్ అనేది ఒక కంటైనర్ రన్ చేస్తుంది. బై డిఫాల్ట్ గా చెప్పాలంటే ఒక పాడ్ లో ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాం, బట్ దాని డిపెండెన్సీ సంబంధించిన లాగ్స్ కానీ, దాని యొక్క వాల్యూమ్స్ కానీ కావాలంటే అవి కూడా ఆ పాడ్ లో మనం క్రియేట్ చేయొచ్చు.
ఏదైతే కంటైనర్ కి వాల్యూమ్ యాడ్ చేసామో డాక్టర్ అలా ఇక్కడ కూడా మనం కావాలంటే ఆ డేటాని స్టోర్ చేయడానికి వాల్యూమ్స్ కూడా ఆ పార్ట్ లో రన్ చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ kubectl get ns అనే కమాండ్ యూస్ చేద్దాం. సో ప్రజెంట్ ఇందులో అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా అంటే మన కుబర్నెట్ సర్వర్ పర్ఫెక్ట్ గా రన్నింగ్ లో ఉందా లేదా అంటే ఇక్కడ ఈ డిఫాల్ట్ క్యూబ్ ప్లానర్, క్యూబ్ నోడ్ లీజ్, అలా క్యూబ్ పబ్లిక్, క్యూబ్ సిస్టమ్ ఇవన్నీ కూడా యాక్టివ్ గా ఉండాలి. ఏమన్నా సరే యాక్టివ్ గా లేకుండా ఉంటే మాత్రం మనకి పర్ఫెక్ట్ గా ఇది రన్నింగ్ లో లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకి kubectl get ports. సో ఈ కమాండ్ యూస్ చేసినప్పుడు మనకి ఏమైనా పోర్ట్స్ ఏమైనా క్రియేట్ చేసామా అంటే మనం ఈ కుబర్నెటిస్ మాస్టర్ సర్వర్ నుంచి పోర్ట్స్ క్రియేట్ చేస్తాము. పోర్ట్స్ క్రియేట్ చేయడం అంటే నథింగ్ బట్ ఆ పోర్ట్ లో కంటైనర్, దాంట్లో ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేసి రన్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ప్రజెంట్ ఈ మాస్టర్ నోడ్ లో ఏదన్నా పోర్ట్స్ ఉన్నాయా అంటే ప్రతి పోర్ట్ మీద కంటైనర్ రన్ అవుతుంది. సో ఇంతవరకు మనం పోర్ట్స్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి పోర్ట్ కంటైనర్ కాబట్టి ఇక్కడ ఎలాంటి పోర్ట్స్ లేవు కాబట్టి నో రిసోర్సెస్ ఫౌండ్ ఇన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇంకా ఇన్ డీటెయిల్ కావాలంటే ఈ కమాండ్ యూస్ చేయండి. ఎందుకంటే లేవు కదా, ఉంటేనే అది చూపిస్తుంది మనకి. సో మరి ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన యాక్టివిటీ ఏందో చూద్దాం. ఫస్ట్ ఈ కమాండ్స్ అన్ని యూజ్ చేసాం కదా, ఇది కూడా యూజ్ చేద్దాం. చూడొచ్చు క్యూబ్ ప్రాక్సీ, అలాగే క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ కంట్రోలర్స్ ఇవన్నీ కూడా మన మాస్టర్ నోడ్ లో రన్ అవుతున్నా. ప్రజెంట్ అన్ని కూడా రన్నింగ్ లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా సరే మీకు వార్నింగ్ అయితే వస్తుందండి. చూస్తాం సార్ వార్నింగ్. క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ అని వస్తుందండి. ఈ ఎర్రర్ ఇక్కడ కానీ వచ్చినట్లయితే మనం దీన్ని ప్రాపర్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూబ్ ఫ్లోనర్ ఉంది, ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ సపోజ్ క్రాష్ లూప్ బ్యాక్ అని వచ్చింది అనుకోండి, ఇది ప్రాపర్ గా రన్ లో అనమాట. అంటే మనం సెటప్ చేసినప్పుడు ఇవన్నీ ప్రాపర్ గా చేస్తే ఎలాంటి ఎర్రర్స్ రావు. అది విషయం. ఒకటి ప్రాపర్ గా మనం చూసుకోవాలి ఇవన్నీ కూడా. ఇందాక మీరు ఐపీ అడ్రస్ రాంగ్ గా ఇచ్చుంటే గ్యారంటీ ఇక్కడ మీకు క్రాష్ బ్యాక్ ఆఫ్ అని వచ్చేది, గ్యారంటీగా ఎర్రర్ అయితే వచ్చేది. క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ అని ఎర్రర్ వచ్చేది. ఓకే, ప్రస్తుతానికి అయితే మన సర్వర్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు మనం దీని మీద ఏం చేద్దాం, ఆల్రెడీ వర్కర్ నోడ్స్ యాడ్ చేస్తాం. అప్పుడు వీ కెన్ యాడ్ వర్కర్ నోడ్, దెన్ చెక్ మాస్టర్ నోడ్ అగైన్ యూజింగ్ బిలో కమాండ్స్. ఓకే, ఆల్రెడీ మనం ఈ కమాండ్ యూజ్ చేస్తే వర్కర్ నోడ్స్ 2 యాడెడ్ గా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీని మీద ఒక అప్లికేషన్ రన్ చేద్దాం. అప్లికేషన్ ని రన్ చేద్దాం. kubectl క్రియేట్ డిప్లాయ్ అని చెప్పేసి nginx అనే అప్లికేషన్ ని మనం డిప్లాయ్ చేయమంటాము. మీరు ఏదైనా సరే ప్రాపర్ గా ఇవ్వకపోతే ఇన్ఫర్మేషన్ అది గ్యారంటీగా మనకి ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, kubectl క్రియేట్ డిప్లాయ్ nginx _ image nginx అని చెక్ చేయండి. సో కంటైనర్ మనకి ఒక పోర్ట్ క్రియేట్ అయింది, ఆ పోర్ట్ మీద nginx అనే అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, సో అది ప్రాపర్ గా రన్ అయిందా లేదా అంటే ఇక్కడ చూడు 1 by 1 వస్తే పర్ఫెక్ట్ గా లాంచ్ అయినట్టు అనమాట. 1 by 1 వస్తే లాంచ్ అయినట్టు. కాబట్టి ఆ పోర్ట్ నేమ్ ఏంటి, సో దానికి అది రెడీగా ఉందా లేదా, స్టాటస్ రన్నింగ్ లో ఉందా, రెడీ అవుతుందా, టెర్మినేట్ అవుతుందా చూడొచ్చు. అది లాంచ్ చేసి ఎంత టైం తీసుకుంది, 22 seconds తీసుకోండి. ఏ ఐటీని బేస్ చేసుకుని దాన్ని లాంచ్ చేస్తాను, అది ఏ ఇన్స్టెంట్ లో రన్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనం చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ఒక్క నిమిషం. kubectl get all కమాండ్ యూస్ చేసినట్టు ఇవన్నీ కూడా షో కమాండ్స్ అండి. అంటే రిజల్ట్ మనం పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి కదా. సో దీనికి సంబంధించి మనకి ఏదైతే kubectl get all అని ఇచ్చామో దానికి సంబంధించిన కోడ్ రన్నింగ్ లో ఉందా లేదా, ఎస్ రన్నింగ్ లో ఉంది. సర్వీస్ క్లస్టర్ ఐపీని బేస్ చేసుకుని ఈ సర్వీసెస్ బై డిఫాల్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా. ఇది HTTPS అనే ప్రోటోకాల్ బేస్ చేసుకుని అప్లై చేస్తాం కాబట్టి వెబ్ సర్వీస్ కాబట్టి ఇది 443 కోడ్ నెంబర్ తీసుకుంది. సో ఇక్కడ చూడొచ్చు డిప్లాయ్మెంట్ డాట్ యాప్ nginx అని. అంటే మనం రన్ చేస్తున్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కంటైనర్ మీద రన్ అవుతున్న అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఈ కోడ్ మీద రన్ అవుతుంది. అంటే మీరు జస్ట్ ఒక అప్లికేషన్ మీరు ఇక్కడ ఒక కోడ్ నుంచి క్రియేట్ చేస్తే, అంటే కుబర్నెట్ మాస్టర్ నుంచి మీరు nginx అనే అప్లికేషన్ ని క్రియేట్ చేయమని చెప్పగానే అది ఏం చేసిందంటే ఒక కోడ్ క్రియేట్ చేసి ఆ కోడ్ మీద ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ మీద ఈ అప్లికేషన్ ని రన్ చేయడం జరుగుతుంది.
సో దీంట్లో మనకి kubectl get deployment అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో మనం ఏ ప్యాకేజ్ రన్ చేస్తున్నాం అని చాలా క్లియర్ గా సింపుల్ గా మనకి లభిస్తుంది. నేమ్ రెడీగా ఉందా లేదా, ప్రెసెంట్ రెడీగా ఉందా లేదా, అవైలబుల్ ఒకటి అవైలబుల్ గా ఉంది అంటే మనకు ఒక కంటైనరే, ఒక పోర్ట్ మీద ఒక కంటైనర్, ఆ కంటైనర్ లో ఇంజిన్స్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ అయింది. సో అప్పుడు క్రియేట్ చేసిన తర్వాత దీన్ని యాక్సెస్ చేస్తాం కామన్ గా, అదంతా నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్. ప్రస్తుతానికి అయితే క్రియేట్ చేసాం. ఒకవేళ మనకి వద్దనుకోండి, కమాండ్ ఏంటి ఇక్కడ, kubectl delete కోడ్ అని చెప్పేసి మనం దానికి సంబంధించిన నేమ్ ని ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఈ నేమ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా అవైలబిలిటీ ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో kubectl delete నో కోడ్ engines, ఆ కోడ్ మీద రన్ అవుతున్న కంటైనర్ రన్ అవుతున్న ఇంజిన్స్ అప్లికేషన్ ని మనం డిలీట్ చేయమంటుంది. డిలీట్ అయిపోయిందా? ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. మనం డిలీట్ చేస్తాం కదా, అది డిలీట్ అయిపోయిందా, డిలీట్ అవ్వలేదా చెప్పగలరు ఎవరైనా? మనం డిలీట్ చేసాము, అది డిలీట్ అయిందా, డిలీట్ అవ్వలేదు? డిలీట్ అయిపోయింది సార్. మరి ఏం జరిగిన తర్వాత, కానీ ఇక్కడ kubectl గెట్ కోడ్ అనగానే రన్నింగ్ లో చూపిస్తుంది. ఇక్కడ అది డిలీట్ అవ్వగానే ఆటోమేటిక్ ఏం జరిగిందంటే ఇంకోటి క్రియేట్ అయిపోయింది. చూడండి, ఇందాక మనం డిలీట్ చేసినప్పుడు కమాండ్ ఏమవాడామండి, కమాండ్ ఏమవాడాము, kubectl delete కోడ్ అని చెప్పేసి దాని నేమ్ ఇచ్చింది మనం. దాని నేమ్ లాస్ట్ నేమ్ చూడండి, C4F6S అని ఉంది. ఇప్పుడు మీరు చెక్ చేస్తే ఇక్కడ ఏముందండి, 4SS అని ఉంది. అంటే మీరు ఒక పోర్ట్ క్రియేట్ చేస్తే విత్ కంటైనర్ దాంట్లో అప్లికేషన్ తో అది డిలీట్ అయిపోతే ఆటోమేటిక్ ఏం జరుగుతుందండి, ఇంకోటి క్రియేట్ అవుతుంది. అంటే మనకి ఆటో స్కేలింగ్ అనమాట. అంటే హై అవైలబిలిటీ, ఆటో స్కేలింగ్ కాదు, హై అవైలబిలిటీ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా అది ఏమనుకుంటుందంటే అది డిలీట్ అయిపోయింది, అది రన్నింగ్ లో వచ్చింది, ఫస్ట్ కమాండ్ రన్ చేసాం, అప్లికేషన్ రన్నింగ్ లోకి వచ్చింది, దాన్ని ఎవరు అనుకోకుండా డౌన్ అయిపోయింది లేదా డిలీట్ అయిపోయింది. అది డిలీట్ అయిపోయిందని తెలియగానే వెంటనే ఏం చేసిందంటే ఈ మాస్టర్ నోడు ఇంకొక కోడ్ ని క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు దీన్ని కూడా మనం డిలీట్ చేస్తే చూడండి, సో డిలీట్ అయిపోయిందని చెప్తుంది. మళ్ళీ చెక్ చేయండి, ఇంకో కోడ్ క్రియేట్ అయింది. సో ఇలా డిలీట్ చేస్తే అది ఆటోమేటిక్ ఏం చేస్తుంది, ఇంకో కోడ్ క్రియేట్ చేస్తుంది. సో అసలు నేనే కావాలని డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ క్రియేట్ అవుతుంది, నాకు అవసరం లేదు అనుకుంటే ఏం చేయొచ్చండి మనం, ఇలా మనకు వద్దు అనుకుంటే Nginx. కాబట్టి ఇది మళ్ళీ మనకి కంటిన్యూగా రిపీటెడ్ గా ఇది క్రియేట్ అవ్వకూడదంటే ఈ కమాండ్ ఇచ్చేసింది. ఎస్, డిలీట్ అయిపోయింది. కాబట్టి ఈ కమాండ్ యూస్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే నేమ్ వచ్చిందో ఆ నేమే ఇవ్వాలి. అది డిలీట్ అయిపోయింది. మరి చెక్ చేయండి, ఇక్కడ నథింగ్. సో గెట్ నథింగ్, లేవు. సో సర్వీస్ క్లస్టర్ అయిపోయింది చెప్పేసి బై డిఫాల్ట్ సర్వీస్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, సో మనం ఇలా డిలీట్ చేస్తున్నప్పుడు అది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా క్రియేట్ అవుతుందంటే, సో అప్పుడు మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే, సో ఇక్కడ మనం ఈ కమాండ్ యూజ్ చేసినప్పుడు అది మళ్ళీ రిపీటెడ్ గా ఏమవుతుందండి, క్రియేట్ అవుతుంది. ఈ కమాండ్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది ఇంకా మళ్ళీ క్రియేట్ అవ్వకుండా ఇది డిలీట్ చేస్తుంది. అయితే రెండు కమాండ్స్ ఏంటి డిఫరెంట్ అంటే, మీరు ఇక్కడ అంటే లైనక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా డాకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ గట్టిగా ఉంటేనే ఇక్కడ మనకి ఇది ప్రతిదీ అర్థమవుతుంది. అంటే మీరు చూస్తే డాకర్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉంది కదా. అంటే డాకర్ హోస్టుల మీద మనం ఇక్కడ వర్క్ చేయకుండా కుబర్నెటిస్ నుంచి మనం వర్క్ చేస్తుంది. అయితే డాకర్ పూర్తిగా వచ్చి ఉండాలి, ఎందుకంటే దాంట్లో ఇమేజెస్ క్రియేట్ చేయడం కానీ, ఇమేజెస్ ని పుష్ చేయడం కానీ, పుల్ చేయడం కానీ, ఆ ఇమేజెస్ ని మరి ఇక్కడ యూజ్ చేయాలంటే దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో కాబట్టి ఏదన్నా ఒక ప్యాకేజ్ మనం క్రియేట్ చేసినప్పుడు అది డిలీట్ చేయాలంటే ఇది ప్రొసీజర్. ఇప్పుడు మనం జస్ట్ ఒక ఇమేజ్ ని తీసుకొని దాన్ని ప్రాపర్ గా ఎలాగంటే kubectl క్రియేట్ డిప్లాయ్ అని చెప్పేసి Nginx అని చెప్పేసి ఇమేజ్ Nginx అని చెప్పేసి ఆటోమేటిక్ ఒక ఇమేజ్ తీసుకుని అదే ఇంటర్నెట్ నుంచి ఒక Nginx అప్లికేషన్ రన్ చేసింది, బాగానే ఉంది. అది రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత మనకి వద్దనుకుంటే ఎలా డిలీట్ చేయాలి, డిలీట్ చేస్తే డిలీట్ అవ్వకపోతే కంటిన్యూగా మళ్ళీ డిలీట్ చేస్తూనే ఉంటే మళ్ళీ ఎలా క్రియేట్ అవుతుంది చూసాను. కానీ పర్మనెంట్ గా మనకు వద్దు ఇంకా అనుకుంటే అప్పుడు ఈ కమాండ్ మనం యూస్ చేస్తాం. ఏదన్నా మన ప్యాకేజ్ నుంచి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ కమాండ్ యూస్ చేయొచ్చు. ఈ కమాండ్ యూస్ చేయొచ్చు. Nginx ప్యాకేజ్ కాబట్టి Nginx అని ఇచ్చాం. ఏ ప్యాకేజ్ వాడితే కమాండ్ ఇక్కడ అది మార్క్. ఇప్పుడు దీంట్లోనే కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఈ ప్యాకేజ్ ఏదైతే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ అనేది మనకి ఎక్కడి నుంచి మనకి అవైలబిలిటీ ఉంటుంది అంటే కుబర్నెటిస్ లోనే వాడు ప్రొవైడ్ చేస్తారు. మన దగ్గర లేకపోతే మనం డైరెక్ట్ గా బ్రౌజర్ నుంచి వాటిని సెర్చ్ చేసుకోవాలి. Nginx
ML5 Kubernetes ఉంది. సో ఇందులో మనం సెర్చ్ చేయాలండి. అంటే మీరు ప్రాక్టికల్ గా రోజు కంటిన్యూగా వర్క్ చేస్తుంటే మీకు ప్రాపర్ గా ముందుగానే ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటే మీ ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి మీకు కావాల్సిన దాన్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ. దీంట్లో మనకి యామిల్ ఫైల్స్ ఉంటాయి. మనకి చూడండి, యామిల్ ఫైల్ ఉందా? ఇది ఒక యామిల్ ఫైల్ అనమాట. ఈ యామిల్ ఫైల్ లో ఎన్జిఎక్స్ అనేది మనకి వాళ్ళు ప్రాపర్ గా కోబర్నెటిస్ సర్వర్ కావాలి. కోబర్నెటిస్ మాస్టర్ నోడ్ నుంచి ఏదైనా కోడ్ మనం క్రియేట్ చేయాలి విత్ కంటైనర్. అంటే మనం ఒక కోడ్ క్రియేట్ చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా ఆ కోడ్ లో కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆ కంటైనర్ మీద ఈ ప్యాకేజ్ రన్ అవుతుంది. మరి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా ప్రొవైడ్ చేస్తాం మనం దానికంటే ఈ ఫైల్ మొత్తాన్ని కూడా కాపీ చేసుకుని దీన్ని ఇదే సర్వర్ లో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి అందులో ఈ ఫైల్ ప్లేస్ చేసి ఇక్కడ నుంచే రన్ చేయొచ్చు. కానీ కంపెనీస్ లో ఇవన్నీ కూడా ఎలా రన్ అవుతాయంటే డైరెక్ట్ గా వాడిచ్చింది అనుకోండి, వాడిచ్చింది లింక్ ఎలా ఉంటుంది, వాడు ప్రొవైడ్ చేసింది. ఎగ్జాంపుల్ మనకి యామిల్ ఫైల్ కావాలి కదా, ఇది వాడిచ్చిందే కదా. సో ఇది వాడిచ్చిన ఫైల్, దాన్ని మనం యాస్టీజ్ గా వాడేసే పని అయితే ఇక్కడ చూడండి ఈ లింక్ ఉంది. ఇందా క్యూబ్ సిటిఎల్ అప్లై అని చెప్పేసి ఐఫోన్ ఎఫ్ అని చెప్పేసి ఇందాక మనం క్రియేట్ వాడాం, రన్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఒక కోడ్ ని క్రియేట్ చేయడానికి విత్ కంటైనర్ అప్లికేషన్ తో మీరు క్రియేట్ వాడచ్చు, రన్ కూడా యూజ్ చేయొచ్చు. సో మోస్ట్ కేసెస్ అందరూ కూడా క్రియేటే యూజ్ చేస్తారు. ఓకేనా, క్రియేటే ఎక్కువ యూజ్ చేస్తారు రియల్ టైమ్ సినారియోస్ లో. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్యూబ్ సిటిఎల్ క్రియేట్ అని చెప్పేసి ఐఫోన్ ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఉంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో ఇదంతా కూడా యామిల్ ఫైల్. ఇది మనం కాపీ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి, నో ప్రాబ్లం. ఇది ఒక లింక్ మనకి వాడే ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి, డైరెక్ట్ గా వాడి సైట్ లోంచే ఈ లింక్. అంటే నాకు యాజ్ అప్లికేషన్ అలా కావాలంటే ఏం చేయొచ్చు, మీరు దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం దీన్ని కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని దీన్ని తీసుకొచ్చి మనం డైరెక్ట్ గా ఇక్కడ కోడ్స్ ఏమీ లేవు ఇక్కడ. ఇప్పుడు క్యూబ్ సిటిఎల్ క్రియేట్ ఐఫోన్ ఎఫ్ అని ప్లేస్ ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ ఇట్ ఎంటర్. ఒక్క నిమిషం అండి. ఓకే ఒక నిమిషం. అక్కడ కంప్లీట్ గా మనం కాపీ చేసాం కదా, మొత్తం కాపీ చేయండి లైన్. సో క్యూబ్ సిటిఎల్ క్రియేట్ ఐఫోన్ ఎఫ్ అని చెప్పేసి ఆ లింక్ మొత్తం పేస్ట్ చేసేట్టు అనుకోండి. చూడండి, డిప్లాయ్మెంట్ డాట్ యాప్స్ ఎన్జినిక్స్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి క్రియేట్ అని వచ్చింది. అంటే ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఎన్జినిక్స్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి మీకు 2 పాడ్స్ రన్ అవుతున్నాయి. అంటే 2 కంటైనర్స్ మీద ఎన్జినిక్స్ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతున్నాయి అనమాట. క్లియర్. ఇలా ఇక్కడ మనకి వాడిచ్చిన డాక్యుమెంట్ లో 2 కంటైనర్స్ 2 పాడ్స్ రన్ చేస్తున్నాడు. ఒక్కో పార్ట్ ఒక్కో కంటైనర్ రన్ అవుతుంది. సో రెండింటికి స్టేటస్ మీరు చూడొచ్చు, రన్నింగ్ స్టేటస్. ఇంకా వీటికి సంబంధించి మనం ఇంకా నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి చూడొచ్చు. వీటి స్టేటస్ మొత్తాన్ని కూడా, ఇవన్నీ కూడా అలాంటి కమాండ్స్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మనం గుర్తుంటాయండి. ఇవన్నీ ఆ కమాండ్స్ ఆల్మోస్ట్. సో రన్నింగ్ లో ఉన్నాయి. మీకు ఎప్పుడైనా క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ అని వచ్చిందంటే ఇది ప్రాపర్ గా ఈ ఇమేజ్ లేదు, మన దగ్గర ఉన్న ఇమేజ్ ప్రాపర్ గా లేదు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి ఇమేజెస్ మనం డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. వాటిని టెస్ట్ చేసుకుని టెస్టింగ్ అయిపోయిన తర్వాతే రియల్ టైమ్ లో మనం వాటిని రన్ చేయాలి. ఓకేనా, క్లియర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక కంటైనర్ ని ఒక పవర్ ని క్రియేట్ చేసాం, దాని మీద 2 కంటైనర్స్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ డాక్యుమెంటేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి ఏమున్నాయి, రిప్లికాస్ అని ఉన్నాయి చూసా. సో ఇక్కడ రిప్లికాస్ అంటే ఏంటంటే మీకు ఎన్ని కంటైనర్స్ కావాలి, సరే ఎన్ని పార్ట్స్ కావాలి. ఎందుకంటే ఒక పార్ట్ మీదే మనం మన కంటైనర్ ని అప్లికేషన్ రన్ చేసామనుకోండి, అది ఫెయిల్ అయింది అనుకోండి, మరి లోడ్ మొత్తం దాని మీద పడుతుంది కదా. అంటే మల్టిపుల్ పార్ట్స్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఈ డాక్యుమెంటేషన్ లో మనం 2 అని ఉన్నాయి కాబట్టి 2 క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది డైరెక్ట్ గా వాళ్ళ లింక్ నేను కాపీ చేశాను. అవునా, మరి కాపీ చేసినప్పుడు నేను ఇక్కడ మోడిఫై చేయలేను కదా, వాళ్ళ డాక్యుమెంటేషన్ ఇది ఇంటర్నెట్ లో ఉంది, వాడే చేంజ్ చేయాలి. వాడు ఇక్కడ 4 పెడితే మళ్ళీ మనకు 4 రన్ అవుతాయి. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ప్రెసెంట్ దీన్ని ప్రజెంట్ ఏం చేస్తున్నాను అంటే డిలీట్ చేస్తాను. నేను డిలీట్ చేస్తున్నాను. నేమ్ ఉంది కదా, ఈ నేమ్ కావాలి. డిలీట్ చేయాలంటే నేమ్ కావాలి. మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కదా మళ్ళీ డిలీట్ చేసినప్పుడు, అందుకని ఈ కమాండ్ వాడుతున్నాను. సో kubectl delete deployment nginx iphone source. డిలీట్ అయిపోయింది. చెక్ చేసుకోండి.
ఓకేనా? లేవు. మరి కంపెనీస్ లో మనం అప్లికేషన్ ని ఈ విధంగా ఒక డాకర్ ఇమేజ్ కింద క్రియేట్ చేస్తాం కదా. క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించి డాకర్ హబ్ లో పుష్ చేస్తాం కదా. అలా పుష్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ రియల్ టైమ్ లో వాడతాం. మరి కంపెనీస్ కూడా అంతే కదా. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ ఇమేజ్ ని ప్రాపర్ గా ఆ డాక్యుమెంటేషన్ లో యామెల్ ఫైల్లో వాళ్ళు ప్రాపర్ గా కోడ్ రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇందాక మనం ఒక కోడ్ ని డౌన్లోడ్ చేసాం. ఇదే అనమాట కోడ్. దీన్ని మనం డౌన్లోడ్ చేసాం. ఎక్కడ ఉందంటే డౌన్లోడ్స్ లో ఉంది. ఇది ఉంది. సారీ, ఎంజినిక్స్ అదేనా కోడ్. ఒక నిమిషం. ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాం. లేదంటే ఎలా డౌన్లోడ్ చేయాలి సార్ దీన్ని అని డౌట్ రావచ్చు. సింపుల్ గా ఇక్కడ ఇది ఉంది కదా, HTTP నుంచి కాపీ చేసేయండి. కాపీ చేసేసి బ్రౌజర్ లో జస్ట్ పేస్ట్ చేయండి. ఇది పబ్లిక్ యాక్సెస్ డౌన్లోడ్ అయిపోయింది. చూడండి డౌన్లోడ్ అయిపోయిందా. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ రిప్లికాస్ ఉన్నాయండి. ఒకటి ఉంది, సారీ 2 ఉన్నాయి. నేను 3 తీసుకుంటున్నాను. 3 రిప్లికాస్ తీసుకుని సేవ్ చేశాను. సేవ్. సో సేవ్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫైల్ ని ఒకసారి ఓపెన్ విత్ అని చెప్పేసి మనకి బాగా తెలిసిన నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. 3 ఉన్నాయి ఇక్కడ. దీన్ని మనం ప్రాపర్ గా సేవ్ చేయాలండి. సేవ్ యాజ్ డెస్క్టాప్ ఎంజినిక్స్ డాట్ టామిల్ ఈ ఫార్మేట్ లో సేవ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి. సేవ్. క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు మన దగ్గర ఫైల్ ఎక్కడ ఉందండి, మనకు కావాల్సిన ఫైల్ అంటే డెస్క్టాప్ మీద ఉంది. చూడండి. సో ఇప్పుడు నేను ఫైల్ ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్ గా S3 ఓపెన్ చేసి, అంటే నేను లోకల్ గా మెయింటైన్ చేయట్లేదు. అంటే అన్ని కంపెనీలో S3 బకెట్ లో స్టోర్ అయి ఉంటాయి. మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ టెంప్లెట్ యామిల్ ఫైల్ అక్కడ ఉంటుంది. అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కంప్యూటర్స్ లో ల్యాప్టాప్స్ లో మెయింటైన్ చేయరు కదండి. కంపెనీలో అన్ని కూడా ఒక సెంట్రలైజ్ లొకేషన్ లో మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి బెస్ట్ వే ఏంటంటే S3. సో S3 లో ఈ డాక్యుమెంటేషన్ మొత్తం, అది టెరాఫామ్ కావచ్చు, లేదా డాకర్ ఇమేజెస్ కావచ్చు, వాటర్ ఇమేజ్ ఫైల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా ఇప్పుడు మనం చేస్తున్న ఈ కోకోనెట్ సంబంధించింది కావచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే S3 లోకి వెళ్ళి, అంటే మీరు చెప్పొచ్చు ఇలా డాక్టర్ అంటే కుబర్నెటిస్ మీద ఇలా మేము అకౌంట్స్ ని క్రియేట్ చేసి వాటి రిప్లికాస్ క్రియేట్ చేసి క్లయింట్ కి ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిప్లికాస్ క్రియేట్ చేసి వాటిని మేము ప్రాపర్ గా రన్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మరి రిప్లికాస్ ఏమైనా చేంజెస్ చేయాలంటే డైరెక్ట్ గా యామిల్ ఫైల్ లోకి వెళ్ళి చేంజెస్ చేసి దాన్ని మళ్ళీ అప్లై చేస్తే ఆటోమేటిక్ గా రిప్లికాస్ అనేవి అప్డేట్ అవుతాయి. ఇలా వాటి మీద మనం ప్రాపర్ గా సెటప్ ప్రాపర్ గా ఎలా చేసామనేది, అంటే ఒక ప్రాజెక్ట్ లో ప్రతి టూల్ మీద మనం వర్క్ చేయం యాజ్ ఎ ఫ్రెషర్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ యూ గో టు విత్ ఎక్స్పీరియన్స్, కంపల్సరీ కొన్ని టూల్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్ లో వర్క్ చేసి ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్ ప్రాజెక్ట్ లో వేరే టూల్స్ మీద వర్క్ చేసి ఉంటాం. కాబట్టి ఏదైనా సరే మీకు ప్రాపర్ గా మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి అంటే వీటి మీద మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళి ఒక 6 months 1 year పాటు వర్క్ చేస్తేనే మీరు ప్రాక్టికల్ గా స్ట్రాంగ్ అవుతారు 200%. ఇంకా మీరు ఒక్కసారి జాబ్ లోకి వెళ్ళారంటే మళ్ళీ మీరు బయటకు రావడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మీరు నేర్చుకునే వాళ్ళైతే అది కూడా ప్రాపర్ గా మీరు నేర్చుకుని ఉండి అక్కడికి వెళ్ళి కూడా మీరు లెర్నింగ్ అనేది ఇంకా అలాగా ప్రాసెసింగ్ చేస్తూ మీరు ప్రాపర్ గా నేర్చుకుంటూ ఉంటే ఇంకా మీరు నెక్స్ట్ కంపెనీ మారుతారు. వేరే కంపెనీ తప్ప కంపెనీ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, లీవ్ ఇట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు దాకా బ్రౌజర్ లో ఎక్కడో ఒక లింక్ ని తీసుకొని దాని నుంచి నేను అప్లికేషన్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేశాను, డైరెక్ట్ గా S3 లో ఒక బకెట్ క్రియేట్ చేసి S3 లో ఒక బకెట్ క్రియేట్ చేసి అది ఒక బకెట్ ఉందండి. సో ఈ బకెట్ లో నా దగ్గర ఉందాక నేను కాపీ చేసిన ఫైల్ ని అప్లోడ్ చేస్తాను. అప్లోడ్, యాడ్ ఫైల్స్. ఎక్కడుంది ఫైల్? డెస్క్టాప్ మీద. ఇదేనా ఎంజిన్? చూడండి ఇక్కడ ఎలా ఉందో. యామిల్ ఫార్మేట్ లో ఉందా? యామిల్ ఫార్మేట్ లో ఉన్న టెక్స్ట్ ఫార్మేట్ లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ ఫైల్ అప్లోడ్ చేయండి. ఇది అప్లోడ్ చేయగానే మనం నెక్స్ట్ చేయాల్సిన యాక్టివిటీ ఏంటండి, పర్మిషన్స్, పబ్లిక్ యాక్సెస్. అంటే మరి దీంట్లో ఉన్న ఆబ్జెక్ట్ ని అక్కడ మనం రన్ చేయాలంటే కుబర్నెటిస్ మీద ఈ లింక్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బకెట్ కి పబ్లిక్ యాక్సెస్ ఉండాలి. బకెట్ కి పబ్లిక్ యాక్సెస్ ఉండాలి. ఫస్ట్ ఏదైతే మనం అప్లోడ్ చేసామో ఆ ఆబ్జెక్ట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాక్షన్ లోకి వెళ్ళి యాక్షన్ లో మేక్ పబ్లిక్ యూజింగ్ ACL సెలెక్ట్ చేసుకొని మేక్ పబ్లిక్ అనండి. ఆల్రెడీ నేను మెసేజ్ చెప్పిన అక్కడ మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ. ఓకే. సో ఇప్పుడు దీని URL మన దగ్గర ఉంది కదా, ఆ URL కాపీ చేయండి. ఎంజినిక్స్ టామిల్. సో ఇది URL అనమాట. కాపీ చేసి ఇప్పుడు ఏదైతే మన కుబర్నెట్ మాస్టర్ మోడ్ ఉందో దీని మీద kubectl క్రియేట్, ఫస్ట్ ఎప్పుడు క్రియేట్ వాడతామండి. క్రియేట్, దెన్ -f లింక్ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ లో ఉన్న లింక్ కాకుండా
మా కంపెనీకి సంబంధించిన S3 బకెట్ లో లింక్ నేను కాపీ చేసి. సో ఇప్పుడు దీంట్లో రిప్లికాస్ ఎన్ని పెట్టాం, మనం 3 పెట్టాం. చూడండి, డిప్లాయ్మెంట్ డాట్ యాప్స్ ఎంజినిక్స్ డిప్లాయ్మెంట్ క్రియేటెడ్. చెక్ చేయండి. ఇప్పుడు నౌ 3 పోర్ట్స్ రన్ అవుతున్నాయి. ఈ 3 పోర్ట్స్ లో 3 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. ఒక్కో కంటైనర్ మీద ఎంజినిక్స్ అప్లికేషన్ రన్ అవుతుంది. క్లియర్. మనం ఒకవేళ ఈ యామెల్ ఫైల్ ని చేంజ్ చేసామనుకోండి, ఇన్ కేస్ యామెల్ ఫైల్ ని మనం చేంజ్ చేసామనుకోండి, మరి అప్పుడు ఏం చేయాలి అంటే, నాకు 3 రన్ అవుతున్నాయి సార్, నాకు 5 కావాలి. నాకు క్లయింట్ ఏమన్నాడు, 5 కావాలన్నాడు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, డెస్క్టాప్ మీద ఉన్న యామెల్ ఫైల్ ని మళ్ళీ నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేసి ఇక్కడ 3 ప్లేస్ లో 4 తీసుకున్నాం. సేవ్. మరి ఇక్కడ చేంజ్ చేసాం, ఇక్కడ చేంజ్ చేస్తే అక్కడ 4 వచ్చేస్తాయండి, రావు కదా. ఇక్కడ చేంజ్ చేస్తే అక్కడ 4 వచ్చేస్తాయి, రావు కదా. 3 రన్ అవుతున్నాయి. కాబట్టి ఈ 3 రన్నింగ్ లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఇది ఈ కంటెంట్ కూడా క్రాష్ అవ్వలేదు. ఈ కుబర్నెటిస్ అనే సర్వీస్ బేస్ చేసుకుని క్లస్టర్ లో రన్ అవుతున్నాయి ఈ సిరీస్ తో. సో ఇక్కడ మనకి 3 కూడా అప్ టు డేట్ రన్నింగ్ లో ఉన్నాయి. 3/3 అంటే 3 రెడీగా ఉన్నాయి, అవైలబుల్ గా ఉన్నాయి. 74 సెకండ్స్ అయింది ఇది రెడీ అయిపోయి. సో ఒకసారి ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం చేంజ్ చేసాం కదా ఫైల్లో, అంటే ఒకసారి S3 లోకి వెళ్ళి, S3 లో ఏదైతే మన బకెట్ ఉందో బకెట్ లోకి వెళ్ళి, ఇక్కడ ఆల్రెడీ ఫైల్ ఉంది కదా, అప్డేట్ అని చెప్పేసి యాడ్ ఫైల్, ఏదైతే డెస్క్టాప్ మీద ఫైల్ ఉందో దీన్ని చేంజ్ చేసాం కదా, 3 బదులు 4 తీసుకున్నాం. మళ్ళీ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీరు ఆ లింక్ ని మళ్ళీ కాపీ చేస్తే, ఓకే, ఫైల్ అప్డేట్ అయింది. లింక్ ని మళ్ళీ కాపీ చేయండి. ఓకే, కాపీ చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం మనం, కమాండ్. ఈసారి కమాండ్ క్రియేట్ కాదండి, అప్లై. క్రియేట్ చేసాం ఆల్రెడీ, సమ్ చేంజెస్ మనం అప్లై చేయాలన్నమాట. దాని మీద ఏంటంటే 3 రిప్లికాస్ రన్ అవుతున్నాయి, అంటే 3 పోర్ట్స్ రన్ అవుతున్నాయి. మనకు 4 కావాలని చెప్పేసి ఆ ఫైల్ అప్డేట్ చేశాను నేను. సో ఎంటర్. ఏమొచ్చు చూడండి, అనేబుల్ టు రీడ్ యూఆర్ఎల్. ఎందుకని, ఏదైతే మనం న్యూ ఆబ్జెక్ట్ అప్లోడ్ చేసామో దానికి పబ్లిక్ యాక్సెస్ ఇవ్వలేదు మనం. అది విషయం. ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి కదా మరి మనం, ఇవ్వకపోతే ఎలా. మేక్ పబ్లిక్ యూజింగ్ ఈసీఎల్. ఓకేనా. సో క్లోజ్. సో ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. ఇందాక ఎన్ని ఉన్నాయి రిప్లికాస్ ఒకసారి చూడండి. 3 రన్ అవుతుంది. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా మళ్ళీ. kubectl అప్లై. ఫస్ట్ క్రియేట్ అన్నాం, ఇప్పుడు అప్లై అంటున్నాం. అంటే ఎంజినిక్స్ అప్లికేషన్స్ 3 రన్ అవుతున్నాయి 3 పోర్ట్స్ మీద, నాకు 4 కావాలని చెప్పాను. చెక్ చేయండి ఒకసారి, ఎంత రన్ అవుతున్నాయి ఇప్పుడు, 4 రన్ అవుతున్నాయి. కాబట్టి మీకు ఎన్ని పోర్ట్స్ అంటే మీ అప్లికేషన్ ఎన్ని కంటైనర్స్ లో కావాలి అనేది మనం జస్ట్ ఇక్కడ కమాండ్ ఇచ్చామంటే ఇక్కడ ఆటోమేటిక్ గా అన్ని కంటైనర్స్ మీద సేమ్ అప్లికేషన్ రన్ అవుతుంది. క్లియర్, అర్థమైందా. రిప్లై ఇవ్వాలి. ఓకే, ప్రదీప్, శివతేజ, కిరణ్ కుమార్, చక్రధర్. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఇంతవరకు బాగానే ఉంది. కేవలం నాకు ఇన్ని కంటైనర్స్ ఇన్ని పోర్ట్స్ వద్దు, తగ్గించుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలంటే మనం సేమ్ మళ్ళీ అదే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ దాన్ని చేంజ్ చేయాలి. లొకేషన్కి వెళ్ళి మళ్ళీ ఆ ఫైల్ ని మనం చేంజ్ చేస్తే, ఒకసారి ఇక్కడ చూడండి, ఏపీఐ వర్షన్ 1 మనం యూజ్ చేస్తున్నాం కుబర్నెటిస్ లో. ఏ కైండ్ ఆఫ్ ఆప్షన్ అంటే డిప్లాయ్మెంట్. ఇక్కడ రిప్లికా ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మనం డిప్లాయ్మెంట్ ఆప్షన్ యూజ్ చేస్తాం. మెటా డేటా ఏంటంటే ఎంజినిక్స్ డిప్లాయ్మెంట్ చేయమంటున్నాం. అదే సెలక్షన్. ఇదంతా కూడా ఫార్మేట్ అండి, యామెల్ ఇదంతా ఫార్మేట్. ఒక 4-5 ఫైల్స్ మీరు ప్రాపర్ గా చూస్తే ఇవన్నీ మీకు ప్రాపర్ గా అర్థమవుతాయి. ఇక్కడ చూడొచ్చు, ఇమేజ్ ఎంజినిక్స్ అని చెప్పేసి 1.14.2 అని వర్షన్ ఉంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ లెవెల్ ఏం చేద్దామంటే, ఫస్ట్ ఇవి తగ్గిద్దాం. 4 ఉన్నాయి కదా ప్రజెంట్ రన్ అవుతూ, 3 చేద్దాం మళ్ళీ ముందు. ఓకే, 4 రన్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను ఇంకొక ప్యాకేజ్ కూడా రన్ చేద్దామండి. ఒకటే కాదు, ఇంకోటి కూడా రన్ చేద్దాం. సో ఇక్కడ ఈ బకెట్ లో చూడండి మీరు, ఈ బకెట్ లో మనకి PHP అపాచీ అని ఒక ఫైల్ ఉంది. దీన్ని కూడా రన్ చేద్దాం. కాపీ. మన దగ్గర రెడీగా ఉంటే చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. కాకపోతే చెప్పే కదా, యామెల్ జేసన్ బాగా నేర్చుకోవాలండి. షెల్ స్క్రిప్ట్ వాటి మీద కమాండింగ్ లేకపోతే మనకి కొంచెం ఇబ్బంది పడతాం. అది ప్రోగ్రామింగ్ కోడింగ్ అన్నా అది కష్టమేం కాదు, ఈజీనే. ఇక్కడ చాలా ఈజీగానే ఉంటుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మీకు అది చూడంగానే ఇది ప్రోగ్రామింగ్ అనుకుంటా, కోడింగ్ అనుకుంటారు.
క్రియేట్ ఒక్క లెటర్ స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా అవుట్పుట్ రాదు గుర్తుపెట్టు. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మనం పిహెచ్పి అపాచీ అనే ఒక అప్లికేషన్ ని రన్ చేయమంటున్నాం మనం. గెట్ ఆల్ చూడండి, ఇందాక 4 రన్ అవుతున్న ఇంజినిక్స్, ఇప్పుడు పిహెచ్పి అపాచీ సర్వర్ కూడా రన్ అవుతుంది. చూడండి, కంటైనర్ క్రియేటింగ్ అని వచ్చింది. ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఇప్పుడే కదా కమాండ్ వాడింది మనం. రన్నింగ్. సో మనం ఇప్పుడు ఎక్కడైనా సరే వర్క్ నోడ్లోకి వెళ్తున్నామా, లేదు కదా. మాస్టర్ నోడ్ నుంచి మనం ప్రాపర్ గా మొత్తం అన్ని హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ కమాండ్స్ అన్ని కూడా ప్రాపర్ గా మనం గుర్తుపెట్టుకోవాలండి. ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి ఇవి, లేకపోతే లేదు. అది. సో ఇప్పుడు నేను ఇందాక అది 3 అన్నాం కదా, 1 సెకండ్, ఇది కూడా చేంజ్ చేసేద్దాం. ప్రజెంట్ ఎంజినిక్స్ ప్యాకేజెస్ అప్లికేషన్ మనకి రన్ అవుతుంది కదా, 4 పోర్ట్స్ మీద రన్ అవుతుంది. నేను మళ్ళీ దీన్ని అప్లోడ్ అని చెప్పేసి డెస్క్టాప్ మీద ఉన్న ఎంజినిక్స్ యాబుల్ ఫైల్ ని మళ్ళీ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి దెన్ యాక్షన్ బటన్ లోకి వచ్చి అక్కడ సారీ అప్లోడ్ అయిందా చూడండి. ఓకే, సెలెక్ట్ యాక్షన్ మేక్ పబ్లిక్ యూజింగ్ ACL. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మనం, దాని యూఆర్ఎల్ ని కాపీ చేసి కమాండ్ ఏం యూజ్ చేయాలండి, క్రియేట్ అప్లైనా ఏం యూజ్ చేయాలి, చేంజెస్ చేసాం మనం, అప్లై యూజ్ చేయాలి. ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేస్తే క్రియేట్ వాడతారు. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి, ఇప్పుడు 3 ఉంటాయి చూడండి. సరే, సో మనకి యామెల్ ఫైల్ పర్ఫెక్ట్ గా వస్తే క్రియేట్ చేయడం మీరు ఇదంతా చాలా ఈజీ అయిపోతుంది మీకు. సో అది నేర్చుకోండి ప్రాపర్ గా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే అగైన్ ఇంకొక యాక్టివిటీ చేస్తున్నా. ఏంటి యాక్టివిటీ అంటే ఇప్పుడు దాకా మనం క్రియేట్ చేసాం, అప్డేట్ చేస్తూ వచ్చాం, అప్లై అంటే అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర ఎంజిన్కి సంబంధించి ఒక అప్లికేషన్ మన దగ్గర ఉంది కదా, ఇక్కడ వర్షన్ చూపిస్తాడు 1.14.2 అని. నేను దీన్ని తీసేసి లేటెస్ట్ అంటున్నాను, లేటెస్ట్ అని చెప్పేసి నేను సేవ్ చేశాను. ఇంకేం మార్చలేదండి, లేటెస్ట్ అని సేవ్ చేశాను. మరి ఇక్కడ మనం లేటెస్ట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వర్షన్ కావాలని చెప్పాను, నేను సేవ్ చేశాను. అలాగే ఇక్కడికి వచ్చి దీంట్లో S3లో మళ్ళీ ఆ ఫైల్ ని అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక చేంజ్ చేశాను, ఇది ఏమన్నా సరే మనం చేంజెస్ చేసాం అనుకోండి. అక్కడ మీరు ట్రై చేయండి, ఏదైనా వర్షన్ నెంబర్ మార్చైనా ట్రై చేయండి కావాలంటే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే నా దగ్గర ఉన్న యామల్ ఫైల్లో నేను ఏం చేశానంటే వర్షన్ తీసేసి లేటెస్ట్ అని చెప్పేసి అక్కడ చేంజ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అక్కడ ఎంజినిక్స్ అనే ఇమేజ్ ని లేటెస్ట్ ఇమేజ్ కావాలని చెప్పాను. అక్కడ S3 బకెట్ లో అప్డేట్ చేసి సరిపోతుందా, ఇక్కడ కమాండ్ వాడాలి కదా మనం. అంటే మనకి ప్రీవియస్ వర్షన్ కాకుండా లేటెస్ట్ వర్షన్ ఎంజినిక్స్ కావాలని చెప్తున్నాం. మరి దానికోసం కమాండ్ ఏం వాడతాం మనం, దానికోసం అంటే ఇక్కడ చూడొచ్చు, kubectl గెట్ ఇమేజ్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి ఏదైతే మీ ఇమేజ్ ఉందో దాన్ని నేమ్ ఇచ్చి ఇక్కడ ఎంజినిక్స్ ఈక్వల్ టు ఎంజినిక్స్ లేటెస్ట్ అని చెప్పేసి కమాండ్ ఇస్తే ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుందంటే లేటెస్ట్ ఇమేజ్ ని అప్డేట్ చేస్తుంది అనమాట. అంటే ప్రజెంట్ ఉన్న రన్నింగ్ లో ఉన్న ఈ 3 ఏవైతే ఉన్నాయో సార్ చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి 3 ఉన్నాయి కదా, ఒక్క నిమిషం, ఇప్పుడు కమాండ్ ఉంటుందండి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు అప్డేట్ చేశాను, కమాండ్ ఇంకా వాడలేదు. సో నా ప్రీవియస్ గా రన్ అవుతున్న 3 పోర్ట్స్ మీద రన్ అవుతున్న 3 కంటెంట్స్ రన్ అవుతున్న ఎంజినిక్స్ అప్లికేషన్ ని అప్డేట్ చేయమన్నాం. సో ఇలా అప్డేట్ చేయాలంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే మామూలుగా ప్రీవియస్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్ లోకి మనం అప్గ్రేడ్ అవ్వాలంటే ఈ 3 పార్ట్స్ మీద రన్ అవుతున్న కంటైనర్స్ విత్ అప్లికేషన్స్ ని మనం రిమూవ్ చేసేసి
మళ్ళీ న్యూగా క్రియేట్ చేయాలి. అంటే ఒకటి మనం మాన్యువల్ గా డౌన్ చేసేసి మళ్ళీ మనం ఇంకో 3 మనం క్రియేట్ చేయాలి. అయితే మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్ గా నేను ఎలా చేస్తాను ఒకసారి ఇక్కడ చూడు. ఇక్కడ ఇప్పుడు 3 పార్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఎంజిన్ కి సంబంధించి. సో ఈ 3 పార్ట్స్ ని నేను అప్డేట్ చేయడానికి రెడీ అవుతున్నా. ఎలాగా అంటే ఆల్రెడీ కమాండ్ మన దగ్గర ఉంది కదా, ఆల్రెడీ మన దగ్గర ఉన్న యామల్ ఫైల్లో మనం అప్డేట్ చేసాం కాబట్టి ఇప్పుడు అది యామల్ ఫైల్ నుంచి అక్కడ మనం లేటెస్ట్ అని ఇచ్చాం కాబట్టి ఈ కమాండ్ అప్లై అయ్యి ఇంటర్నెట్ లో ఉన్న లేటెస్ట్ వర్షన్ ని అది అప్డేట్ చేసుకుని రన్ అవ్వడం జరుగుతుంది. ఆ రన్ అవుతున్నప్పుడు మనం ప్రీవియస్ గా ఏవైతే 3 పార్ట్స్ ఉన్నాయో ఆ 3 పార్ట్స్ ని ఒకదాని తర్వాత ఒకటి టెర్మినేట్ చేసేసి మళ్ళీ 3 పార్ట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ కమాండ్ ఉంది, కమాండ్ చూపిస్తాను మీకు నేను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో మీకు 2 ఉన్నాయి రిప్లికాస్ చూడండి. ఒకటి వచ్చి 3 రన్నింగ్ లో ఉన్న ఎంజినిక్స్ సర్వర్స్ రిప్లికాస్, ఇది వచ్చి పిహెచ్పి అపాచీ రిప్లికా అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి ఒకసారి. ఈ కమాండ్ ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి. సారీ, రోల్ బ్యాక్ వచ్చిందా? 1 సెకండ్. kubectl set image deployment nginx deployment అని చెప్పేసి లేటెస్ట్ అంటున్నాం. ఓకే చూడండి, డిప్లాయ్మెంట్ యాప్స్ nginx డిప్లాయ్మెంట్ ఇమేజ్ అప్డేట్ అని వచ్చింది. ఒకసారి రిప్లికాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక ఎన్ని ఉన్నాయండి? 2 రిప్లికాస్ ఉన్నాయి, అవునా? ఇది ప్రీవియస్ గా 3 కంటెంట్స్ రిప్లికాస్. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చాయో. మన ఏదైతే 4.6c అని ఉందో డౌన్ అయిపోయింది చూడండి. దాంట్లో ఉన్న అంటే ఇప్పుడు అక్కడ ఏవైతే ఉన్నాయో ఆ 3 రిప్లికాస్ ఏవైతే ఉన్నాయో అది డౌన్ అయిపోయింది. అది ఆ రిప్లికా డౌన్ అయిపోయి ఇప్పుడు మనకి ఏదైతే మనం అప్డేట్ చేసామో అప్డేట్ చేసిన బేస్ చేసుకుని nginx డిప్లాయ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక రిప్లికా మనకి 3 పార్ట్స్ బేస్ చేసుకుని క్రియేట్ అయింది. అంటే ప్రీవియస్ పార్ట్స్ 3 టెర్మినేట్ అయిపోయి మళ్ళీ మనకి లేటెస్ట్ అప్డేట్స్ తో 3 పార్ట్స్ క్రియేట్ అయ్యాయి. దీని మీద మళ్ళీ సేమ్ అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట. సేమ్ అప్లికేషన్స్ రన్ అవుతుంది చూడండి. ఇది ప్రీవియస్ గా రన్ అయిన రిప్లికా. ఇది ఇప్పుడు దాని మీద రన్ అవ్వట్లేదు, లేటెస్ట్ దీని మీద రన్ అవుతున్నాయి. చూడండి, ఇది 18 minutes అయింది ఇది రన్ అయ్యి. దీని మీద 3 రన్ అయ్యింది అక్కడ వరకు. జస్ట్ ఇప్పుడు క్రియేట్ అయింది 1 minute బ్యాక్. దీని మీద ఇప్పుడు 3 రన్ అవుతున్నాయి. అంటే ప్రీవియస్ గా ఉన్న 3 పార్ట్స్ టెర్మినేట్ అయిపోయి మళ్ళీ వాటి ప్లేస్ లో 3 న్యూ పార్ట్స్ విత్ అప్డేట్ తో nginx అప్డేట్స్ తో మనకి లేటెస్ట్ గా లాంచ్ అయింది. క్లియర్? ఓకేనా? అయితే మనం ప్రాపర్ గా ఏదైతే కోడ్ రాసామో యామల్ ఫైల్ ప్రాపర్ గా లేదనుకోండి, మళ్ళీ మనం రోల్ బ్యాక్ చేయొచ్చు అనమాట. లైక్ దానికోసం అంటే నేను ప్రాపర్ గా అప్డేట్ అవ్వలేదు, ఎర్రర్స్ వచ్చాయి అనుకుందాం, బగ్స్ వచ్చాయి అనుకుందాం. సింపుల్ గా కమాండ్ యూజ్ చేయండి. మళ్ళీ మీరు రోల్ బ్యాక్, దీన్ని ఇక్కడ రోల్ అవుట్ అండు యాక్షన్ అంటాం. సో ఈ కమాండ్ యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనైతే ఇక్కడ చూడొచ్చు 4c6 అనేది 0 ఉంది కదా. ఎప్పుడైతే నేను ఈ కమాండ్ వాడతాను చూడండి, kubectl రోల్ అవుట్ అండు డిప్లాయ్మెంట్ / nginx డిప్లాయ్మెంట్ అన్నాము. ఇప్పుడు చూడండి రోల్ బ్యాక్ అయిపోయింది. అంటే మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మళ్ళీ ప్రాక్టికల్ ఏం జరుగుతుందంటే ప్రీవియస్ ఏవైతే రన్ అయ్యి అవి పోర్ట్స్ అవి మళ్ళీ సేమ్ అదే రిప్లికాన్ బేస్ చేసుకొని రన్ అవుతాయి అదే ఇమేజ్ తో. చూడండి, చెక్ చేసుకోండి. చూడండి 20 minutes, ఇందాక 18 minutes లో 0 ఉంది. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా మనకి రోల్ బ్యాక్ చేసేసాం. అంటే ప్రాపర్ గా మన అప్లికేషన్ రన్ అవ్వలేదు, సమ్ ఎర్రర్స్ బగ్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు? మనం రోల్ బ్యాక్ చేయొచ్చు. కాబట్టి ప్రజెంట్ రన్ అవుతున్న ఒక ఇమేజ్ ని మనం యూజ్ చేసుకుని 3 కంటైనర్స్ రన్ చేసి దాని ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేసి, అప్డేట్ అయిన తర్వాత అది ప్రాపర్ గా అప్డేట్ అవ్వకపోతే మళ్ళీ రోల్ బ్యాక్ కూడా చేయొచ్చు. ఓకేనా? క్లియర్? ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రాపర్ గా మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యామల్ పర్ఫెక్ట్ గా రావాలి. ఇక్కడ దీని థియరీ పార్ట్ ఉంటుంది, ఆ థియరీ పార్ట్ మీద కమాండింగ్ ఉండాలి పర్ఫెక్ట్ గా. అది విషయం. సో చెప్పారు కదండి మీకు కుబర్నెటిస్ అనేది ఒక హ్యూజ్ టాపిక్ ఇది. సో ఇది బయట సపరేట్ కోర్స్ కింద చెప్తారు. సో కోర్స్ కింద నేర్చుకుంటే దీంట్లో మనకి A to Z అని తెలుస్తాయి. అలాగని వాళ్ళు మొత్తం చెప్తారని కాదు, వాళ్ళు కూడా ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఎంతవరకు కావాలో ఓన్లీ దాని మీద వర్క్ చేసే వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తారు. అంతే, దాంట్లో మొత్తం చెప్తారని చెప్పను నేను, బట్ వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తారు. ఇప్పుడు ఏదన్నా ప్రాపర్ గా మనకి ఒక ప్యాకేజ్ లేదనుకోండి, దాన్ని మనం చెక్ చేయడానికి kubectl డిస్క్రైబ్ అని చెప్పేసి నేమ్ ఇస్తే ప్యాకేజ్ నేమ్ దాంట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా అది ప్రాపర్ గా ఎలా
మనం ప్రాసెస్ చేసాం దాన్ని ప్రీవియస్ గా అవన్నీ కూడా చూడొచ్చు మనం. అంటే లాక్స్ లాంటిది అనమాట ఇది. ఏంటంటే లాక్స్ లాంటిది చూడొచ్చు మీరు. 22 minutes బ్యాక్ స్కేల్ అప్, తర్వాత స్కేల్ డౌన్, అంటే సర్వర్స్ మనకి 3 క్రియేట్ అయ్యి 3 డౌన్ అయ్యి మళ్ళీ 3 క్రియేట్ అయిన తర్వాత డౌన్ అయిన తర్వాత మళ్ళీ మనం రోల్ బ్యాక్ కూడా చేసాం. వీటికి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు మనం. ఇదంతా కూడా మనకి లైనక్స్ లో లాగ్ ఫైల్ ఉంటుంది కదా, అలాగనమాట. ఇదంతా కూడా ప్యాకేజ్ గురించి. నేను వాడిన కమాండ్ ఏంటి? ఈ కమాండ్ వాడాను, kubectl డిస్క్రైబ్ అని చెప్పింది. సో ప్యాకేజ్ నేమ్ ఏంటి? సో ప్యాకేజ్ సంబంధించి ఎప్పుడు మనం క్రియేట్ చేసాం, దాని లేబుల్ ఏమైనా ఉందా, వాటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం. ప్యాకేజ్ నేమ్ ఏంటి? సో రిపుల్ కాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 3 అప్డేట్ అయ్యి టోటల్ 3 ఉన్నాయి. 3 అవైలబుల్ గా ఉన్నాయి, 0 అన్అవైలబుల్ గా ఉన్నాయి. ఆ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. అది ఏ పోర్ట్ ఏముంది, పోర్ట్ నెంబర్ అవైలబుల్ గా ఉన్నాయి లేదా, ప్రాసెసింగ్ లో ఉన్నాయి లేదా, ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు అనమాట. సో దీంట్లో ఎక్కువ కమాండ్స్ వాడండి, చెప్పే కదా, గెట్, డిస్క్రైబ్, నెక్స్ట్ క్రియేట్, అప్లై, ఇవి ఎక్కువగా వాడతారు. సో మనం ఈ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు కావాలంటే, ఇది కూడా యూజ్ చేయొచ్చు. రోల్ అవుట్ స్టాటస్ అంటే మనం పర్ఫెక్ట్ గా రోల్ అవుట్ జరిగిందా లేదా అనేది కూడా చూడొచ్చు మనం.